ఆనంద, దేనికి అందర్నీ పిలిచావంట? ఏం జరిగింది? మీ అందరికీ ఒక వాస్తవం తెలియాలి. వాస్తవమా? ఏంటి పరిస్థితి ఎక్కడో తేడా కొడుతున్నట్టుందే. అమ్మా ఆనంద, నువ్వింత సీరియస్గా ఉన్నావంటే ఏదో పెద్ద విషయమే అని అనిపిస్తుందమ్మా. ఏంటమ్మా అది? జ్యోతి, ఏం జరిగిందో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. ఏంటి జ్యోతి, చేసిన పాపం బయటికి చెప్పుకోవడానికి భయపడుతున్నావా? పాపమా? ఇది నా మెడకు చుట్టుకునే మ్యాటర్ ఏం కాదు కదా. అదేంటో నేను చెప్తాను. మొన్న దర్శన్కి ఫుడ్ పాయిజన్ అయింది. అందులో శరణ్య ఏదో మందు కలిపింది. ఏ అక్క? అవునానంద, దర్శన్ బాబు భోజనంలో శరణ్య ఆ మందు కలిపి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. శరణ్య ఆ మందుని దర్శన్కి ఎందుకు పెట్టాల్సొచ్చిందో నీకేమైనా తెలుసా అక్క? శరణ్య తన చేతులతో తన భర్త ప్రాణాల్ని తీయాలని చూసిందా? ఏమో ఆనంద, అసలు తనెందుకు ఇంత పాపానికి ఒడిగట్టిందో తనకే తెలియాలి. తనకి తెలియడం కాదక్కా, వాస్తవమేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కదా. అంటే అక్కడ శరణ్య ఉత్తమరాలు, తాను చేసింది ఏమీ లేదు, మనమేమీ తెలుసుకోకపోవడమే నేరమని కన్ఫర్మ్ చేస్తున్నావా ఆనందా? ఖచ్చితంగా. శరణ్య తప్పు లేదని గుర్తుపట్టాను. పాపం తన అమాయకత్వంతో ఈ నేరంలో ఇరుక్కుంది. మరిది గారి ప్రాణాల మీదకొచ్చిందండి. నేను చేసిందంటూ తప్పేమీ లేదత్తే గారు. మరిది గారు శరణ్యల కాపురం బాగుపడాలని చేసిన చిన్న ప్రయత్నం. ఇదిలా నా ప్రాణం మీదకి వస్తుందని, ఈ ఘోరానికి కారణం నేనవుతానని నన్ను క్షమించండి. ఊహించుకోలేకపోయాను. అంతకు మించి నేనేం చేయలేదు అత్తయ్య గారు. అనన్య, ఊరుకోమ్మా, ఏడవకు, ఊరుకోమ్మా. ఆనంద, విన్నావు కదా, మొన్న శరణ్య తెలియక చేసిన తప్పులాగే అనన్య కూడా పాపం ఏదో మంచి చేద్దాం అనుకుంటే అది ఇలా అయిపోయింది. ఈ విషయంలో అనన్యను కూడా మనం తప్పుగా చూడటానికి ఏమీ లేదు. ఏమ్మా, ఈ మాట మాతో ముందే చెబితే విషయం ఎంతవరకు వచ్చిండేది కాదు కదా. పద, లోపలికి పద. రోహిత్, అనన్యని లోపలికి తీసుకెళ్ళరా. ట్విస్ట్ ఎలా ఉంది అత్తయ్య గారు? మైండ్ బ్లాక్ అయిపోయిందా? ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ ఇంకోసారి తప్పించుకోలేవు. అమ్మ నా కూతురోయ్, ఏం టెన్షన్ అమ్మి అది. కాసేపట్లో నా గుండెకాయ ఊడి కింద పడిపోయి ఉండేది. చివరాఖర్లో అల్లుడు గారు హీరోగా వచ్చి నిన్ను కాపాడకపోతే నా బతుకు ఏమైపోయి ఉండేదమ్మి. ఇంత స్పెషల్ గా ఎలా పుట్టావమ్మా నువ్వు? నీ కన్న కూతురు బతుకు ఏమైపోతుందో అని టెన్షన్ పడకుండా నీ షెల్టర్ పోతుందని నీకోసం టెన్షన్ పడుతున్నావా? అట్టా అంటావేందమ్మి? నేనేడనే కదా నేను బతుకుతా ఉండాది. నా నీడ పోతా ఉందంటే నీ టైం అయిపోతా ఉండదనే కదా అర్థం. జస్ట్ మిస్ అయిపోయావక్క.
బావగారు రావడం 5 నిమిషాలు లేట్ అయి ఉన్నా నిన్ను వీధి చివరి వరకు తరిమేసేవాళ్ళు. ఏంటక్కా, మా అత్తయ్య గారితో ఏం ఛాలెంజ్ చేశావు? నా కాపురం కూల్ చేస్తావా? కుటుంబంలో బంధాలని చీల్చేస్తావా? చూసావుగా, పాపం చేయాలన్న నీ ఆలోచన చివరికి నీపైనే ఎలా తిరగబడిందో. దేవుడైనా అస్తమానం అవకాశం ఇవ్వడక్క. ఇకనైనా మనిషిగా మారు, లేదంటే జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బతింటావు. జాగ్రత్త. నా చేతిలో పెంపుడు కుక్క పిల్లలా ఉండేదానివి. ఇది ఇప్పుడు నన్నే దొంగని చూసి అరిచినట్టు అరిచేస్తుంది. ఊరుకుంటానా? దీని గెలుపుని తట్టుకుంటానా?